అమరావతి అభివృద్ధి సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభోత్సవం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అంశాలపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో ఆర్భాటం చేస్తున్నారని, కానీ ఆ రహదారి ఇప్పటికే పూర్తి కాలేదని ఆరోపించారు. అమరావతిని అభివృద్ధి చిహ్నంగా చూపించే ప్రయత్నం జరుగుతోందని, అయితే అక్కడ అవినీతి అక్రమాలే కనిపిస్తున్నాయని అంబటి రాంబాబు విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి కూడా పూర్తి కాలేదని, సీడ్ యాక్సెస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ వ్యయాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆర్భాటంగా రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు పేరు మీద ప్రారంభోత్సవం అని చెప్పి చాలా పెద్ద హంగామా చేశారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పరిపూర్ణంగా ఇంకా పూర్తి కాలేదు. దాని మీద ఇంకా వాహనాలు నడవటం లేదు. కేవలం ఒక స్టీల్ బ్రిడ్జిని ఓపెన్ చేయడానికి చాలా ఆర్భాటం, హంగామా చేసి చాలా సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అమరావతి గురించి వారు ఎప్పుడూ చెబుతున్నట్టుగానే అమరావతి ఒక అద్భుతమైన నగరం అని, అమరావతి కని విని ఎరుగనటువంటి ఒక ప్రదేశం అని చెప్పేదానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఎవ్వరూ, దగ్గరగా ఉన్న ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి మాత్రం లేదు. అమరావతి 1,00,000 ఎకరాల అమరావతి అన్నారు. చివరికి ఇప్పుడు చూస్తే 7 బిల్డింగులు, ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అపరిపూర్ణంగా నిర్మాణం జరిగిన దశలో ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు సుమారుగా ఆయన 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 7 సంవత్సరాల్లో ఏది పరిపూర్ణంగా పూర్తయినటువంటి సందర్భం లేదు. ఇట్ ఈజ్ ఏ అట్టర్ ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ని, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఒక సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేయటం, ఆర్భాటాలు చేయటం, వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పటం, గ్రీన్, ఎటు చూసినా గ్రీన్ కనిపిస్తుంది, గ్రీనరీ సిటీ అని చెప్పటం, లేదు ఎటు చూసినా నీళ్లు కనపడుతూ ఉంటుంది, ఇది అద్భుతమైన నగరం అని చెప్పేటటువంటి ఒక ఎక్స్పోజ్ చేసేటటువంటి, మార్కెటింగ్ చేసుకునేటటువంటి విధానాన్ని మాత్రమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ విధమైన అభివృద్ధి అమరావతిలో లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఒకసారి అమరావతిలో ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి అనండి, బిల్డింగ్స్ అనండి, వీటి రేట్లు చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. మాట్లాడటానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోరుకునేవాళ్ళు, రాష్ట్రం వెనుకబడిపోతుందని బాధపడేవాళ్ళు, చివరికి తెలుగుదేశంలో కూడా ఆలోచనా పరులకు ఈ రేట్లు చూస్తే మాత్రం గుండె పగిలిపోయేటటువంటిది.